సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ కురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ, ఇక 12 రాశులలో జన్మించినటువంటి వారికి మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక సూచన: గురువు మారాడు. అలాగే 18వ తారీఖు నుంచి రాహువు కేతువు కూడా మారబోతున్నారు. అంటే ఉన్నటువంటి నవగ్రహాలలో ప్రధానమైనటువంటి గ్రహాలు మారబోతున్నాయి. కాబట్టి ఆల్రెడీ ప్రేక్షకుల్లో వివిధ రాశుల్లో జన్మించినటువంటి వారికి చాలా మౌలికమైనటువంటి మార్పులు ఏప్రిల్ నెల నుంచే ప్రారంభమయ్యాయి. కాబట్టి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఈ మే నెలలో 16 నుంచి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. మేషంలో బుధుడు, అలాగే వృషభంలో రవి, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, అలాగే 18వ తారీఖు నుంచి కేతువు సింహంలో, రాహువు కుంభంలో. ఇక చూసుకున్నట్లయితే వెరసి ప్రధానంగా 3 గ్రహాల కలయిక మీనరాశిలో, శుక్రుడు శని రాహు యొక్క కలయిక. ఇది ప్రధానంగా గమనించదగినటువంటి విషయం. మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది? రాశిలోనే బుధుని యొక్క సంచార ప్రభావము. ఈ కారణం చేత ప్రధానంగా బద్ధకం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి. ఈ 15 రోజుల పాటు అనుకున్నటువంటి పనులు పూర్తి కాలేకపోవడము, లేకపోతే ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి ప్రతి సమస్యకి ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి రావడము, మీ స్వయం శక్తి ఎందుకు కొరగాకపోవడము అనేటువంటిది గోచరం అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు ఉండాలి. ఇక రవి వృషభ రాశిలోకి సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా కొంతమేర ధన నష్టం అనేటువంటిది, అలాగే ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొంత భయము కలుగుతుంది. అంటే ఏంటి ఇక్కడ భయము? ఇన్ ద సెన్స్ ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక అభిప్రాయము. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇక తృతీయమందు గురువు చాలా మటుకు మేలు చేసేటువంటి అవకాశాలే గోచరమవుతున్నాయి. కాబట్టి ఎక్కువగా భయాందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. గురువు అనుకూలంగానే ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రధానంగా వచ్చిన చిక్కల్లా కూడా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ కుజుడు మరియు ఏలిన నాటి ప్రభావం ప్రారంభమైంది. ఈ కారణం చేత ఏ పని అనుకున్నప్పటికీ కూడాను పలు రకాల సమస్యలతో ప్రారంభమవుతుంది, సమస్యలతోనే ముగిస్తాయి. కాబట్టి పని పూర్తయినటువంటి ఆనందం కంటే ఎక్కువగా శ్రమ కోర్చి రావాల్సినటువంటి పరిస్థితుల వల్లనే ఇబ్బందికర పరిస్థితులు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి గోచరమవుతున్నాయి. ఇక 11వ ఇంట రాహువు, 5వ ఇంట కేతువు. ఈ గ్రహాల మార్పు వలన కొంత ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎక్కువగా ఆలోచనలు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ మేషరాశిలోకి జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. రాహువు 18వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటున్నాడు. కాబట్టి కొంతమేర రాహు వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడవచ్చు అని మనకు ఈ యొక్క గ్రహ సంచారం రీత్యా తెలియజేయబోతుంది. అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుంది? ప్రధానంగా మహిళలు ఎక్కువగా శ్రమ కోరిస్తే తప్ప పనులు పూర్తి చేసుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి అనుకున్న దానికంటే ఎక్కువగా కష్టపడడానికి మహిళలు ప్రయత్నం చేయండి. ఉద్యోగంగా ఉన్నటువంటి ఉద్యోగినులు, ప్రభుత్వం కావచ్చు, ప్రైవేటు ఉద్యోగినులు కావచ్చు, వారు ఏ రంగంలో ఉన్నటువంటి వారైనప్పటికీ కూడాను జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైనా కానీ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదనేటువంటి విషయాన్ని ఈ మేషరాశిలో జన్మించినటువంటి మహిళలు గుర్తించాలి. ఇక విద్యార్థులు అతి కష్టం మీద తాము అనుకున్నటువంటి ర్యాంకును పొందగలిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా శ్రమ పడాలనే మనకు గ్రహ సంచారం తెలియజేస్తుంది. ఇక వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు, వివాహం కాని అమ్మాయిలకి వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. ఇక వ్యాపారము, వృత్తి రంగంలో ఉన్నటువంటి మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏం చేయాలి? ప్రధానంగా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడము, డబ్బు విషయంలో 1-4 సార్లు ఆలోచించి
డబ్బు ఇవ్వడం కానీ డబ్బు తీసుకోవడం కానీ తీసుకోవాలి. ఎందుకంటే మీరు అనుకున్నటువంటి పనులని సకాలంలో పూర్తి చేసుకోలేనటువంటి పరిస్థితి ఈ గ్రహ సంచార ప్రభావంలో కలుగుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ సంబంధించినటువంటి ఈ నెల 22వ తారీఖు రోజున హనుమత్ జయంతి. మనకు రీసెంట్గానే శని మారడము, అలాగే గురువు మారడం, రాహుకేతులు ప్రధానంగా 4 గ్రహాలు మారినటువంటి కారణం చేత మేషరాశి వారికి అర్ధాష్టమ కుజుడు, అలాగే ఏలినాటి శని ప్రభావం. మిగతా అన్ని రాశుల వారికి కూడాను ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క సంబంధించినటువంటి హనుమత్ జయంతి సందర్భంగా శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము మరియు మన్యు సూక్త హోమము, అలాగే లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము మరియు వివాహం కాని అమ్మాయిలకి అబ్బాయిలకి సంబంధించిన వివిధ హోమాది కార్యక్రమాలు అనేటువంటి జరిపించి ఈ యొక్క శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు అందచేయడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే సరస్వతీ నది పుష్కరాల సందర్భముగా 26వ తారీఖు అమావాస్య సోమవారం కలిసి వచ్చినటువంటి రోజు. ఆ రోజున సరస్వతీ నదీ తీర ప్రాంతంలో తండ్రి వైపు తల్లి వైపు మరణించినటువంటి వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రదానము మరియు తర్పణాది కార్యక్రమాలు బ్రాహ్మణి కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉంటే ఈ కార్యక్రమంలో కూడా మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే 16వ తారీఖు 17వ తారీఖు రోజున ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి. కావున ధన వ్యయం అధికంగా ఉంటుంది. అయితే గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత చాలా మటుకు ఖర్చుల విషయంలో కాస్త తగ్గించే అవకాశం ఉంటుంది. కావున కొంతమేర అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఇక 18, 19, 20వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి చక్కగా నూతన ఉద్యోగ ప్రాప్తి కానీ మార్పు చేసుకోవచ్చు. బదిలీలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. 21, 22వ తారీఖులో కూడా అన్ని వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ధనపరమైనటువంటి సమస్యలు తీరబోతున్నాయి. అవసరానికి మించిన ఖర్చులు అన్నీ కూడాను సర్దుబాటు చేసుకోగలుగుతారు, ఆనందంగా జీవించగలుగుతారు. ఇక 23, 24వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే జాతకరీత్యా ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. అలాగే ఏ పని చేయాలన్నప్పటికీ కూడాను ఆ పని యందు ఆసక్తి ఉండలేకపోవడము, అలాగే జిగ్జాగ్ లాగా ఒక వ్యవస్థ ఉండడం అనేటువంటివి దూర ప్రాంత ప్రయాణాలు కూడా సూచన చేయబడుతుంది. 25, 26వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే బద్ధకం అధికంగా ఉంటుంది. తర్వాత చూద్దాంలే, పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ వర్క్ అనేటువంటిది ఉంటుంది. కానీ పెండింగ్ లో ఉన్నటువంటి పనులని బాధ్యతగా కొంతమేర పూర్తి చేసుకోగలుగుతారు. విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక 27, 28వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగ సంబంధమైన విషయంలో కొంత అనిశ్చితి, ఒక భయాందోళన 27, 28వ తారీఖుల్లో ఉంటుంది. ధనము ఖర్చు అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఇక 29, 30వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే రాని బాకీలు వసూలవుతాయి. ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడాను తీరుతాయి. అలాగే అన్ని విధాలుగా ఆనందదాయకమైనటువంటి పరిస్థితిలో ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా మీ యొక్క సమస్యలకి సోదర సోదరిమణులు మిత్రుల యొక్క సలహా సహకారాలతో మీ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఇక 31వ తారీఖు రోజున మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. గృహోపకరణాలు మరియు గృహ మరమ్మతులకి ఎక్కువగా ధన వ్యయం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ యొక్క 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడడం కోసం ప్రతిరోజు తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు అష్టోత్తర పారాయణం చేసి మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళండి. అన్ని విధాలుగా మీకు ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే హనుమత్ జయంతి రోజున అన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా 26వ తారీఖు రోజున సరస్వతీ నదీ తీర ప్రాంతంలో పిండ ప్రధాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలు జరిపి బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ పూర్తి వివరాలు నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ కురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ ఇక
12 రాశులలో జన్మించినటువంటి వారికి మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక సూచన, గురువు మారాడు. అలాగే 18వ తారీఖు నుంచి రాహువు కేతువు కూడా మారబోతున్నారు. అంటే ఉన్నటువంటి నవగ్రహాలలో ప్రధానమైనటువంటి గ్రహాలు మారబోతున్నాయి. కాబట్టి ఆల్రెడీ ప్రేక్షకుల్లో వివిధ రాశుల్లో జన్మించినటువంటి వారికి చాలా మౌలికమైనటువంటి మార్పులు ఏప్రిల్ నెల నుంచే ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఈ మే నెలలో 16 నుంచి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. మేషంలో బుధుడు, అలాగే వృషభంలో రవి, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, అలాగే 18వ తారీఖు నుంచి కేతువు సింహంలో, రాహువు కుంభంలో. ఇక చూసుకున్నట్లయితే వెరసి ప్రధానంగా 3 గ్రహాల కలయిక మీనరాశిలో, శుక్రుడు శని రాహు యొక్క కలయిక. ఇది ప్రధానంగా గమనించదగినటువంటి విషయం. మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశిలోనే ప్రధానంగా రవి స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కార్యహాని, తలపెట్టినటువంటి పనులలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. ఇక ప్రభుత్వ పరంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు జాగ్రత్తలు పాటించండి. ప్రభుత్వంతో లావాదేవీలు కానీ, ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కానీ జాగ్రత్తలు పాటించండి. మీది కాని పనిని మీ మీద వేసుకోవడం వల్ల సమస్యలు తెచ్చుకుంటారు. ముఖ్యంగా మీరు చేయనటువంటి పనికి అవమానాలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది. ఇక 2వ స్థానంలో గురుని యొక్క సంచార ప్రభావం, ఇది ధనపరమైనటువంటి కుటుంబపరమైనటువంటి సమస్యల్ని అధిగమించగలుగుతుంది. తద్వారా గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల కుటుంబంలో ప్రశాంతత నెలకొని ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక 3వ స్థానంలో కుజుడు స్తంభించి ఉండడం కూడా, ఇది కూడా వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి చక్కటి అవకాశము. అనుకున్నటువంటి పనులు ఇతరుల యొక్క సలహాలు, సహాయ సహకారాలతో ఈ వృషభ రాశి వారు పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక 4థంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావము, దశమంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావము తలపెట్టినటువంటి కార్యంలో కొన్ని ఆటంకాలు అనేటువంటివి సూచించబోతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇక 11వ స్థానంలో శుక్రుడు శని రాహు, 18వ తారీఖు వరకు రాహు. కాబట్టి ఈ శుక్ర శనుల యొక్క ప్రభావము లాభస్థానంలో ఉన్నటువంటి కారణం చేత విశేషమైనటువంటి ప్రధానంగా అలంకార ప్రాప్తి, వస్తు ధన ప్రాప్తి. అంటే ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు, గృహంలో ఏదైనా గృహోపకరణాలు కొనుగోలు చేయాలి అనుకున్నటువంటి వాళ్ళకి మంచి సమయంగా చెప్పవచ్చు. మీరు అనుకుని ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి గృహోపకరణాలు, ఆభరణాలు, ఇవన్నీ మీరు వస్తువులు ఏదైనా కానీ ఎలక్ట్రానిక్ వస్తువుల మార్పు ఈ 16 రోజుల లోపల జరిగిపోతుందని గ్రహ సంచార ప్రభావం తెలియజేస్తుంది. ఇక 12వ స్థానంలో బుధుని యొక్క సంచార ప్రభావము, ఇది అనుకూలత లేదు. పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉండదు, వ్యాపారస్తులకి అనుకూలంగా ఉండనటువంటి కారణం. కాబట్టి ఏం తెలియజేస్తుంది గ్రహ సంచారము? మీరు ఎటువంటి డబ్బులు పెట్టుబడి పెట్టి ఎటువంటి వ్యాపార విస్తరణ లేదా నూతన వ్యాపారం చేయడానికి అనుకూలము కాని సమయము ఈ వృషభ రాశి వారికి అని చెబుతుంది. స్పెక్యులేషన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అనగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. అధికమైనటువంటి నష్టాలని ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు చవి చూడబోతున్నారు. ఇక వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు కొంతకాలం వేచి చూడక తప్పదు. ఆల్రెడీ కన్సీవ్ అయినటువంటి మహిళలు డాక్టర్ గారి సలహాల మేరకు మీరు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించండి అని ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం వలన మనకు తెలియచేయబడుతుంది. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారికి 16, 17వ తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసరమైన ఖర్చులు కలుగుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఏదో ఒక భయం వెంటాడుతుంది, ఏదో జరిగిపోతుందనే ఒక ఆందోళన మిమ్మల్ని కలిచివేస్తుంది. ఇక 18, 19, 20వ తారీఖులో గనక గమనించుకున్నట్లయితే సంతాన మూలకంగా ఖర్చులు, సమస్యలు, ఇబ్బందులు పెరుగుతాయి. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాల్లో కొంత వివాదాలు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక 21, 22వ తారీఖులో గనక
చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు ఏదైతే అనుకుంటారో, ఏ వృత్తిలోనైతే కొనసాగాలి, లేకపోతే ఏ ఉద్యోగంలో అయితే రావాలని కోరుకుంటారో అటువంటివన్నీ కూడా సంప్రాప్తించుకునేటువంటి అవకాశము ఈ యొక్క వృషభ రాశి వారికి చెందబోతుంది. ధనపరమైనటువంటి సమస్యలు తీర్చుకుంటారు. అలాగే ఉద్యోగంలో, వృత్తిలో, వ్యాపారాల్లో మీ పేరు పెరుగుతుంది. తద్వారా మీకు మంచి యోగ్యత కలుగుతుందని చెప్పవచ్చు. ఇక 23, 24 తారీఖులో చూసుకుంటే అన్ని విధాలుగా వ్యాపారము, వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలము. ధనపరమైనటువంటి సమస్యల్ని తీర్చుకుంటారు. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క హనుమత్ జయంతి సందర్భంగా మే 22వ తారీఖు రోజున జాతకరీత్యా అన్ని రాశులలో జన్మించినటువంటి వారికి, ఎందుకనంటే గురువు, రాహువు, కేతు, శని 4 రాశులు, 4 గ్రహాలు రాశులు మారాయి కాబట్టి 12 రాశుల వారికి ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా వృషభ రాశి వారికి కొంత సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కావున ఈ యొక్క హనుమ జయంతి సందర్భంగా మన్యసూక్త హోమము, అలాగే శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమం, వివాహము, విద్య, ఉద్యోగము, దాంపత్యము, సంతాన సమస్యలకి వివిధ రకాల హోమాది కార్యక్రమాలు అనేటువంటివి సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా చేయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శంకరుంగలి మాల అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇది ధరించడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ పోతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు వాహన ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఇది కాపాడగలుగుతుంది. అలాగే సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా మే 26వ తారీఖు రోజున అమావాస్య సోమవారము అత్యంత మహిమాన్వితమైనటువంటి రోజు. ఆ సరస్వతి పుష్కరాలు ఆఖరి రోజు. సరస్వతీ నదీ తీర ప్రాంతంలో తండ్రి వైపు, తల్లి వైపు 3 తరాలలో మరణించినటువంటి వారి ఆత్మతృప్తి కోసం పిండ ప్రధాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలు అనేటివి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక 25, 26వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా వ్యాపారములో నష్టములు, అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే నష్టములు, ఏదైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో నష్టాలని చవి చూస్తారు. ధనపరంగా అనేక నష్టములు అనేటువంటి ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. దూర ప్రాంత ప్రయాణాలు జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక 27, 28వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత అభద్రత అనేటువంటిది ఉంటుంది. ఏదో జరిగిపోతున్న ఒక భయాందోళన ఉంటుంది. పాత పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. విందులు, వినోదాల్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా పూర్తి చేసుకుంటారు. బాధ్యతల్ని పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక 29, 30వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తీర్చుకుంటారు. కాకపోతే కుటుంబ సభ్యుల ప్రేమని పొందలేకపోయామనేటువంటి బాధ ఆ 2 రోజుల్లో మిమ్మల్ని కలిచివేస్తుంది. 31వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. సమయానికి సహాయ సహకారాలు మీకు కలిసి వస్తాయి. తద్వారా ఆనందకరమైన జీవితం, రాని బాకీలు వసూలు అవుతాయని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలకి బాధ్యతలు పెరగడమే అనే తప్ప అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. ఇంతకుముందు మిమ్మల్ని అవమానించిన వాళ్ళే మిమ్మల్ని పిలిచి సాదరంగా మిమ్మల్ని గౌరవిస్తారు, మీ మాట వింటారు. ముఖ్యంగా కుటుంబంలో మీ మాటకి విలువ పెరుగుతుంది. మీ మాట తూచా తప్పకుండా అందరూ పాటిస్తారు. అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు తోడుగా, నీడగా మీ కుటుంబ సభ్యులు ఉండడం వల్ల ఆనందకరంగా జీవిస్తారు. కాకపోతే బాధ్యతలు పెరగడము, శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు పలు సమస్యల నివారణార్థమే ప్రతిరోజు కూడా సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, కాలభైరవాష్టక పారాయణం చేయడం అనేటువంటిది ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశము. ఎందుకనంటే ఈ యొక్క సంబంధించినటువంటి కాలసర్పదోషములో అన్ని గ్రహాలు ఉండబోతున్నాయి. కావున అన్ని రాశుల వారికి ఇబ్బందికర పరిస్థితులు. అందుకనే ఈ యొక్క సమస్యల నుంచి బయటపడడం కోసం 22వ తారీఖు రోజున సర్వదోష నివారణ పూజల హోమాలు అన్ని రాశుల వారికి, 26వ తారీఖు రోజున పితృదేవతలు అనగా మీ తండ్రి వైపు, తల్లి వైపు మరణించిన వారి ఆత్మతృప్తి కోసం సరస్వతీ నదీ తీరంలో పుష్కరాల సందర్భంగా పిండ ప్రధాన కార్యక్రమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ కురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ, ఇక 12 రాశులలో జన్మించినటువంటి వారికి మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు
గ్రహ సంచారం తెలుసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక సూచన, గురువు మారాడు. అలాగే 18వ తారీఖు నుంచి రాహువు కేతువు కూడా మారబోతున్నారు. అంటే ఉన్నటువంటి నవగ్రహాలలో ప్రధానమైనటువంటి గ్రహాలు మారబోతున్నాయి. కాబట్టి ఆల్రెడీ ప్రేక్షకుల్లో వివిధ రాశుల్లో జన్మించినటువంటి వారికి చాలా మౌలికమైనటువంటి మార్పులు ఏప్రిల్ నెల నుంచే ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఈ మే నెలలో 16 నుంచి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. మేషంలో బుధుడు, అలాగే వృషభంలో రవి, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, అలాగే 18వ తారీఖు నుంచి కేతువు సింహంలో, రాహువు కుంభంలో. ఇక చూసుకున్నట్లయితే వెరసి ప్రధానంగా 3 గ్రహాల కలయిక మీనరాశిలో, శుక్రుడు శని రాహు యొక్క కలయిక. ఇది ప్రధానంగా గమనించదగినటువంటి విషయం. మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశి వారికి 14వ తారీఖు నుంచి గురుడు మిథున రాశిలోకి సంచారం చేశాడు. కావున ఏంటి, ప్రతి పని యందు కూడాను నిదానంగా పని చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉండడం. అలాగే మీరు గమనించినట్లయితే ఓవర్ వెయిట్ అవుతుండడం అనేటువంటిది మీరు గమనించగలుగుతారు. పోను పోను మీకు అది అర్థమవుతుంది, ఎందుకు వెయిట్ పెరుగుతున్నాను అనే విషయం మీకు. ఇక ముఖ్యంగా దేవతా అనుగ్రహాన్ని పొందగలిగితే ఈ మిథున రాశి వారు చాలా మార్పులు మీ జీవితంలో చూస్తారు. గొప్పదైనటువంటి పాజిటివ్ ఎనర్జీని పొందగలుగుతారు. ముఖ్యంగా శని దశమ స్థానంలోకి రావడం, అలాగే గురువు రాశిలోనే సంచరిస్తూ ఉండడం, రాహుకేతులు కూడాను మార్పు జరుగుతూ ఉండడం, ఈ కారణం చేత చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. అంటే ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణంతో పాటుగా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పలు నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి అని చెప్పవచ్చు. ఇక 2వ ఇంట కుజుని యొక్క సంచార ప్రభావము మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకోమని చెప్పబోతుంది. కాబట్టి అన్ని విధాలుగా మీరు ఎంత తగ్గి ఉంటే అన్ని విధాలుగా మీకు ఆనందకరమైనటువంటి పరిస్థితి. ఇక 12వ ఇంట రవి, ఈ ప్రభావము వలన చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో చాలా కీలకమైన మార్పులు జరుగుతాయి. మీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకొకటిగా ఉంటుంది. ఉద్యోగ సంబంధమైన విషయాల్లో ప్రభుత్వపరమైనటువంటి లావాదేవీలు, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రధానంగా కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. దూర ప్రాంత బదిలీలు చేయాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది అని చెప్పవచ్చు. ఇక 11వ స్థానంలో బుధుని యొక్క సంచార ప్రభావము మీ యొక్క విష్, అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నెరవేర్చుకోవడానికి దారులు ఏర్పడతాయి. అది అందులో ఉన్నటువంటి వాటిలో ఏది మంచిది అని మీరు సెలెక్ట్ చేసుకొని తద్వారా మీరు ముందడుగు వేసినట్లయితే తప్పకుండా మీరు విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. అన్ని విధాలుగా ఈ 16 నుంచి 31వ తారీఖు వరకు రాష్ట్రాధిపతి అనుకూలంగా ఉండబోతున్నాడు. ఇక దశమ స్థానంలో శుక్రుడు శని కలయిక, ఈ ప్రభావం వలన అనవసరమైనటువంటి ధన వ్యయం ప్రభావం కనబడుతుంది. అంతేకాకుండా వస్తు అలంకరణ ప్రాప్తి మీకు గోచరమవుతుంది. మీరు ఎక్కువగా ఖర్చు పెట్టి మీరు భోగ భాగ్యాలు అనుభవించడానికి, అనగా మంచి వస్త్రములు, మంచి పాదరక్షలు, అలాగే మంచి విలువైనటువంటి ఆభరణాలు గొప్పగా సంఘంలో గొప్పగా కనబడడం కోసం మీరు ప్రయత్నించే విధానపూర్వకంగా ఖర్చులు పెరుగుతాయని చెప్పవచ్చు. ఇక 9వ స్థానంలో రాహు యొక్క సంచారం తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. విదేశీయానము, విదేశీ విద్య చేయదలసినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా అనుకూలంగా ఉండబోతుంది. మంచి విషయాల్లో ముఖ్యంగా వైద్య విద్యార్థులకి అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరమవుతున్నాయి. అలాగే ప్రధానంగా దూర ప్రాంత బదిలీలకు జరుపుకోవడానికి అనుకూలమైనటువంటి సమయముగా చెప్పవచ్చు. ఇక వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు నిశ్చయమవుతాయి. సంతానంగా ఎదురు చూసేటువంటి మహిళలకి దంపతులకి చక్కటి శుభవార్త వింటారని చెప్పవచ్చు. ఏతావాత అన్ని రంగంలో ఉన్నటువంటి వారికి సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా రాహువు కేతువుల మధ్యలో అన్ని గ్రహాలు బంధింపబడడం కాలసర్పదోషములో ఉన్నటువంటి సమయం కాబట్టి అన్ని రాశుల వాళ్ళు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఇక గమనించుకున్నట్లయితే 16, 17వ తారీఖుల్లో మీరు ఇతరుల వలన లాభపడతారు. అలాగే దంపతుల మధ్య, భాగస్వామ్య వ్యాపారం మధ్య
ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగిపోయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. అన్ని విధాలుగా మీరు పై చేయి సాధిస్తారు. ఇక 18, 19, 20వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానముగా కష్టములు లేదా నష్టములు జరిగే అవకాశం ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఏ పని చేయాలన్నా ఒక ఆందోళనగా ఉంటుంది. ఒక జిగ్జాగ్ లాగా వ్యవస్థ ఉంటుంది. ఎటు నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. 21, 22వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా సంతాన మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి. సంతానంతో విభేదాలు పెరుగుతాయి. కావున లౌక్యాన్ని ప్రదర్శించండి. అలాగే ఈ సంబంధించినటువంటి విదేశీయానము, విదేశీ విద్యకు అనుకూలంగా ఉండేటువంటి రోజులుగా చెప్పవచ్చు. అలాగే ఇక ప్రధానంగా ఆస్తి సంబంధమైనటువంటి విషయాల్లో కొంత వివాదాలు చోటు చేసుకుంటాయి. ఇక 23, 24వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకరములు అనేటువంటి ఉంటాయి. ప్రమోషన్లు లభించేటువంటి అవకాశము గోచరం అవుతుంది. అలాగే అన్ని విధాలుగా ధనపరమైనటువంటి సమస్యల్ని పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క మే 18వ తారీఖు నుంచి జూన్ 6 వరకు, అంటే ఈ సంబంధించిన 16 నుంచి 31వ తారీఖు వరకు గ్రహాలన్నీ కూడాను రాహుకేతుల మధ్యలో ఉండి కాలసర్పదోషంలో ఉండబోతున్నాయి. కాబట్టి 12 రాశుల వారికి ఎంత గ్రహాలు అనుకూలంగా శుభాలు ఇవ్వాలనుకున్నా ఈ కాలసర్పదోషం సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత సరైనటువంటి ఫలితాలు ఇవ్వలేవు. కావున దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క సంపూర్ణ నవగ్రహ శాంతి, సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి ఈ నెల 22వ తారీఖు రోజున హనుమత్ జయంతి సందర్భంగా జరిపించడం జరుగుతుంది. మీ యొక్క కోరికలన్నీ నెరవేర్చడానికి, దేవతానుగ్రహ ప్రాప్తి కోసమే వివిధ రకాలైనటువంటి పూజ, హోమాది కార్యక్రమాలు జరపబడతాయి. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి, గోత్రనామాలు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి ఈ శంకరుంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ వైశాఖ మాసంలో విష్ణు ప్రీతికర మాసము. ఇందున సరస్వతీ నది పుష్కరాలు వస్తున్నాయి. కాబట్టి సరస్వతీ నదీ తీర ప్రాంతంలో తండ్రి వైపు, తల్లి వైపు 3 తరాల్లో మరణించినటువంటి వాళ్ళ ఆత్మతృప్తి కోసం పిండ ప్రధాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలు బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాలలో మరణించినటువంటి వారి ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రధాన కార్యక్రమాలు, తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక 25, 26వ తారీఖుల్లో ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా కీలకమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. అంటే మీ యొక్క కోరిక నెరవేర్చుకోగలిగేటువంటి రోజు. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. రాని బాకీలు వసూలైతే ధనపరమైనటువంటి సమస్యలు తీర్చుకుంటారు. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. మిక్కిలి సంతోషంతో 25, 26 తారీఖుల్లో మీరు జీవిస్తారని చెప్పవచ్చు. ఇక 27, 28వ తారీఖుల్లో వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ప్రభుత్వ దండనలు కానీ, ప్రభుత్వ పరముగా లావాదేవీలు నడిపేటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అసౌకర్యం గురి చేసేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగం సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఉన్నవాడు కూడా జాగ్రత్తలు పాటించాలి. ఇక అనవసరమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాలు, ఖర్చులు కూడా అధికంగా పెరుగుతాయని చెప్పవచ్చు. ఇక 29, 30వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశి వారికి గతంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఆనందకరంగా ఉంటుంది. దైవ దర్శనము, పెద్దల యొక్క ఆశీర్వచనములు జరుగుతాయి. అన్ని విధాలుగా శుభ సూచకంగా చెప్పవచ్చు. ఇక 31వ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే ధనపరమైనటువంటి సమస్యలు తీరినప్పటికీ మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకోలేకపోతే సమస్యలు అధికంగా ఉంటాయి. కొంత ఇతరుల వల్ల మాటలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ధనపరమైనటువంటి సమస్యలు తీర్చుకుంటారని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు అని చెప్పవచ్చు. ఇక ఈ మిథున రాశిలో జన్మించినటువంటి మహిళలకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు తక్కువ పని చేసినా ఎక్కువ మీకు ఈ సంబంధించినటువంటి ప్రచారం లభించడం, తద్వారా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అంటే అన్ని విధాలుగా శుభసూచకంగా ఉంటుంది. కుటుంబంలో మీ యొక్క వాక్కుకి, మీ మాటకి విలువ ఇస్తారు. అంతకుముందు సమాజంలో మిమ్మల్ని దూరంగా ఉంచిన వాళ్ళే మిమ్మల్ని సాదరంగా గౌరవించి మిమ్మల్ని చక్కగా మంచి స్థానంలో నిలబెడతారు. మీ మాట తిరుగుండదు. అన్ని విధాలుగా మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు అనుకూలంగా సహాయ సహకారాలు అందరూ అందించడం ద్వారా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. వివాహం కావాల్సినటువంటి
అమ్మాయిలకి వివాహం జరుగుతుంది. సంతాన ప్రాప్తికి సంబంధించిన మహిళలకి సత్సంతాన ప్రాప్తి, సంతానపరమైనటువంటి వార్త మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తుందని చెప్పవచ్చు. ఆనందకరంగా ఈ యొక్క 16 నుంచి 31 తారీఖు వరకు మహిళలకి ఉండబోతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ యొక్క 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు దత్త అష్టకం, కాలభైరవాష్టక పారాయణం అనేటువంటిది ప్రతిరోజు పారాయణాలు చేయండి. ఇప్పుడు చెప్పినటువంటి వాటికి అంటే విభిన్నంగా మీ యొక్క జాతకం ఉంది అని అంటే మీ యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. అలాగే కాలసర్పదోషము ఉన్నటువంటి కారణం చేత 12 రాశుల వారికి, ముఖ్యంగా మిథున రాశి వారికి కూడా సమస్యలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ సమస్యల నుంచి బయటపడడం కోసం నవగ్రహ శాంతి, సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి హనుమత్ జయంతి సందర్భంగా 22 మే తారీఖు రోజున కార్యక్రమాన్ని జరిపించి శక్తిపాతము చేసబడినటువంటి శంకరుంగలి మాలని రాగిలో చుట్టబడి మీకు అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే సరస్వతీ నదీ పుష్కరాల సందర్భంగా తల్లి వైపు తండ్రి వైపు మరణించినటువంటి వారి ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రదానము మరియు తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుందని చెప్పవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ కురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ, ఇక 12 రాశులలో జన్మించినటువంటి వారికి మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక సూచన, గురువు మారాడు. అలాగే 18వ తారీఖు నుంచి రాహువు కేతువు కూడా మారబోతున్నారు. అంటే ఉన్నటువంటి నవగ్రహాలలో ప్రధానమైనటువంటి గ్రహాలు మారబోతున్నాయి. కాబట్టి ఆల్రెడీ ప్రేక్షకుల్లో వివిధ రాశుల్లో జన్మించినటువంటి వారికి చాలా మౌలికమైనటువంటి మార్పులు ఏప్రిల్ నెల నుంచే ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఈ మే నెలలో 16 నుంచి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. మేషంలో బుధుడు, అలాగే వృషభంలో రవి, మిథునంలో గురువు, కర్కాటకంలో కుజుడు, అలాగే 18వ తారీఖు నుంచి కేతువు సింహంలో, రాహువు కుంభంలో. ఇక చూసుకున్నట్లయితే వెరసి ప్రధానంగా 3 గ్రహాల కలయిక మీనరాశిలో, శుక్రుడు శని రాహు యొక్క కలయిక. ఇది ప్రధానంగా గమనించదగినటువంటి విషయం. మే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది 16 నుంచి 31వ తారీఖు వరకు కాలసర్పదోషము అనేటువంటిది ఉన్నది. ఈ కాలసర్పదోషం వల్ల రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు బంధింపబడతాయి. కాబట్టి జాతకం ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా వర్తమాన కాలంలో సంచార గ్రహ ప్రభావము కాలసర్పదోషము చేత చాలా మటుకు సమస్యలు సామాన్యముగా ఫలితములు సామాన్యముగానే ఉంటాయి. అనుకున్నటువంటి విధంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఏ మేర సంబంధించినటువంటి విషయాలు ఉంటాయనేటువంటి విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలింపజేసుకుందాం. ప్రధానంగా కర్కాటక రాశి వారికి రాశిలోనే కుజుని యొక్క సంచార ప్రభావం ప్రధానంగా మీ ఆలోచనలకి మరియు మీ ఆలోచించి చేసినటువంటి వాటికి ఇంప్లిమెంటేషను మరియు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారం, ముఖ్యంగా మీ యొక్క కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన విషయాల్లో పైకి ఏదో గొప్పగా ఉన్నప్పటికీ కూడా రాశిలోనే నీచ స్థితి పొందినటువంటి కుజగ్రహ ప్రభావం చేత మీ వెనకాల గోతులు తవ్వేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. మీ యొక్క పేరు ప్రతిష్టల్ని చూసి అసూయ పడేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అన్నిటికంటే నెగటివ్ ఫోర్స్ ఎక్కువగా మీకు ఉండబోతుందని చెప్పవచ్చు. ఇక 12వ ఇంట గురువు చాలా మటుకు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పొచ్చు. ఏ ఖర్చు అయినప్పటికీ కూడా అది సద్వ్యయమే, భవిష్యత్తులో అది మళ్ళీ మీకు రిటర్న్ వస్తుంది. కాబట్టి ఖర్చుల విషయంలో ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే అనుకున్నటువంటి పనులలో కాస్త ఆలస్యం అవుతుంది గురుగ్రహ ప్రభావం వల్ల, అంతే తప్ప అన్ని విధాలుగా శాంతముగానే ఉంటుంది. ఇక 2వ స్థానంలో కేతు యొక్క ప్రభావము వెరసి మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకోవడం, రాశిలో కుజులు స్తంభించి ఉండడం, 2వ ఇంట కేతువు, సప్తమంలో రాహువు,
ఈ అష్టమంలో రాహువు, ఈ గ్రహ ప్రభావం చేత కార్య అనుకూలత అంతగా ఉండదు. చేపట్టినటువంటి పనులలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో నష్టములు ఉంటాయి. ఉద్యోగస్తులు జాగ్రత్తలు పాటించండి, మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని ఈ యొక్క గ్రహ ప్రభావాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇక భాగ్యస్థానంలో శుక్రుడు, శని, రాహువు 18వ తారీఖు వరకు రాహువు. శుక్రుడు, శని యొక్క ప్రభావము 16 నుంచి 31 మధ్య కాలంలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా విదేశీయానము, విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. అలాగే మీ ఆస్తి వివాదాల సంబంధించిన విషయాల్లో మీది పైచేయి సాధించే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. అన్ని విధాలుగా ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు మీకు కలుగుతాయి. ఇక 10వ స్థానంలో బుధుని యొక్క సంచారము, ఇది చాలా విశేషమైనట్టు యోగప్రదముగా చెప్పవచ్చు. ఇతరుల సహాయ సహకారాలు మీకు కలగడం, తద్వారా మీరు అనుకున్నటువంటి పనులలో మీకు కొంత విశ్రాంతి లభిస్తుంది. అనుకున్నటువంటి పనులు ఇతరులు చేయడం ద్వారా మీకు విశ్రాంతి లభించడం, ఆ విధంగా ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలతో మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులకి చాలా విశేషమైనటువంటి ధనలాభము గోచరమవుతుంది. ఇక 11వ ఇంట రవి ప్రభావము, ఇది చాలా అనుకూలము కర్కాటక రాశి వారికి. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి కనుక నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా గోచరమవుతుంది. ముఖ్యంగా కోరుకున్నటువంటి సంస్థల్లో ఉద్యోగం పొందడానికి కూడా ఇది అనుకూలంగా ఉండేటువంటి సమయం. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ధనపరమైనటువంటి సమస్యల్ని పూర్తి చేసుకుంటారని చెప్పొచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే కర్కాటక రాశి వారికి గ్రహాల మార్పు వలన ఇబ్బందులు అనేటువంటి కలిగినప్పటికీ కూడా ఫలితములలో మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. కాకపోతే కాలసర్పదోష ప్రభావమే కాస్త ఫలితాలని ఆలస్యం చేస్తుంది, కానీ ఫలితము తప్పకుండా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా మొండి ధైర్యంతో పనులు మొదలు పెట్టే అవకాశం మీరు చూసుకోండి. మీరు నిరుత్సాహపడకండి. ఏం జరగబోతుంది, దీనివల్ల నాకేమైనా చెడ్డ పేరు వస్తుందేమో, ఈ పని చేయడం వల్ల మంచికే చేస్తున్నారుగా. జీవితంలో మీరు సొంత నిర్ణయం తీసుకొని కుటుంబాన్ని బాధ్యతగా మోసే పనే కదా. కాబట్టి అన్ని విధాలుగా మీకు తరువాత ఫలితాలు శుభంగా మారుతాయి. మొదట్లో కష్టములు ఉంటాయి. అయితే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్లే ఉంటారు, మిమ్మల్ని అనుమానించే వాళ్లే ఉంటారు, మిమ్మల్ని ద్వేషించే వాళ్లే ఉంటారు, అసూయ పడే వాళ్లే ఉంటారు. వాటన్నిటిని లెక్క చేయక మొక్కవని ధైర్యంతో ముందడుగు వేయండి. ఫలితం వచ్చిన తర్వాత అందరూ మిమ్మల్ని ప్రశంసలకి గురి చేస్తారు. అయితే ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు జాగ్రత్తలు పాటించండి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సామాన్యమైనటువంటి స్థితిగతులు కలుగుతుంది. అలాగే విద్యార్థినులకి శ్రమతో కూర్చున్నటువంటి ఫలితములు అనేటువంటి కలుగుతాయి. వివాహం కాని అమ్మాయిలకి వివాహ సంబంధాలు నెరవేర్చిన అవకాశం ఉంటుంది. సంతాన ప్రాప్తి కూడా గోచరమవుతుంది. అన్ని విధాలుగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి మహిళలు పొందుతారని చెప్పవచ్చు. ఇక రోజువారీ దినచర్యలో భాగంగా చూసుకున్నట్లయితే 16, 17, 18, 19, 20 ఈ తేదీలలో సహాయ సహకారాలు అధికంగా ఉండడం, వస్తు అలంకార ప్రాప్తి, అలాగే వాహన కొనుగోలు కానీ ఆభరణాల కొనుగోలు, వస్తువుల కొనుగోలు జరగడం, ఖర్చులకి మించిన ఆదాయం లభించడం, అన్ని విధాలుగా సమస్యలు తీరడం, ధనపరమైనటువంటి సమస్యలు తీరడం, రాని బాకీలు వసూలు అవ్వడం, విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులు మిత్రులతో ఆనందంగా పంచుకోవడం అనేటువంటివి జరగడం, అలాగే ఇతరత్ర వ్యక్తిగతమైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని ఈ 16, 17, 18, 19, 20 తేదీలో మీకు పొందుతారని చెప్పవచ్చు. 21, 22వ తారీఖు మాత్రం జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. మనస్సు ఆందోళనగా ఉంటుంది. ఏ పని చేయాలన్నప్పటికీ కూడా ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. పిచ్చి కలలు అనేటువంటివి రావడము, తద్వారా భయభ్రాంతులకు గురి జరగడం అనేటువంటిది గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ధనపరమైన విషయంలో నిర్ణయాలు ఆచితూచి తీసుకోండి అని చెప్పవచ్చు. ఇక 23, 24వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే సంతానం మూలకంగా ఖర్చులు, సంతానపరంగా సమస్యలు, సంతానంతో విభేదాలు పెరుగుతాయి. అలాగే ఆస్తి సంబంధమైనటువంటి విషయాలు చర్చకు వస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా విదేశీయానము, విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, మే 16 నుంచి 31వ తారీఖు వరకు నవగ్రహాల్లో రాహుకేతుల మధ్య మిగతా సప్తగ్రహాలు బంధింపబడి కాలసర్ప దోషాన్ని కలగజేస్తున్నాయి. కాబట్టి ఎంతమంది ఎంత గొప్పగా ప్రయత్నం చేసినా ఆశించిన మేర ఫలితాలు అంత తొందరగా పొందలేకపోతారు. కావున దీన్ని దృష్టిలో పెట్టుకుని సంపూర్ణముగా నవగ్రహ శాంతి, అన్ని రాశులలో జన్మించినటువంటి వారికి నవగ్రహ శాంతి మరియు సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి
మీ యొక్క గోత్రనామాలతో జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు అందించడం జరుగుతుంది. దీన్ని ధరించడం ద్వారా నెగటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నరదృష్టి, నరఘోష, ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు ప్రమాదాల నుంచి బయటపడవేస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ విష్ణు ప్రీతికరమైనటువంటి వైశాఖ మాసంలో సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా తండ్రి వైపు తల్లి వైపు మరణించినటువంటి వారి ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి సోమవతి అమావాస్య రోజున ఈ పిండ ప్రదాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలు అనేటివి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఇట్టి కార్యక్రమంలో కూడా మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే 25, 26 తారీఖుల్లో అన్ని విధాలుగా 25, 26, 27, 28 తారీఖుల్లో అన్ని విధాలుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి విధంగా ప్రోత్సాహకరంగా ఆదాయం పెరుగుతుంది. నూతన వ్యాపారం చేపట్టాలనే ఆలోచన మీ జీవితంలో మార్పు తీసుకుని వస్తుంది. దానికి అనుగుణంగా అడుగులు వేస్తారు. ఉద్యోగ మార్పుకి కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక 29, 30 ఈ తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. వృత్తిపరంగా కాకుండా ఆధ్యాత్మిక పరమైనటువంటి ఖర్చులు, ఆధ్యాత్మిక యాత్రలు చేయాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది. ముఖ్యంగా దేవాలయ సందర్శనం మీకు జరుగుతుంది. పెద్దల ఆశీర్వచనం కూడా మీకు కలుగుతుందని చెప్పవచ్చు. ఇక 31వ తారీఖు రోజున చూసుకుంటే ప్రధానంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. అనుకూలమైనటువంటి జీవన విధానం ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే తర్వాత అన్ని విధాలుగా ఈ సంబంధించినటువంటి రాశులలో జన్మించినటువంటి వారికి కాలసర్పదోష ప్రభావం సామాన్యమైనటువంటి ఫలితాలని పొందుతారు. ఇక ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. ఇప్పటి వరకు చెప్పినటువంటి వాటికంటే కూడా విభిన్నంగా మీ యొక్క జీవితంలో సంఘటనలు జరుగుతున్నట్లయితే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. అలాగే ఈ కాలసర్పదోష ప్రభావం వలన మే 31వ తారీఖు వరకు కూడా ఎవరికి కూడా అనుకూలమైన ఫలితాలు కలగవు. కావున ఆ రోజున నవగ్రహాలకి సంపూర్ణమైనటువంటి శాంతి, అలాగే సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది. మరియు సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా తండ్రి వైపు తల్లి వైపు మరణించిన వారి ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రదానం, తర్పణాది కార్యక్రమాలు జరిపించి కూడా మీకు వీడియో అందించడం జరుగుతుందని చెప్పవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.